ఈ వీడియోలో అయితే గ్రీన్ చిల్లీ సాస్ ఎలా చేసుకోవాలా అనేది ఈజీ వేలో అయితే మనం తెలుసుకుందామండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ స్టార్ట్. దానికైతే నేను 200 గ్రామ్స్ వరకు గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకొని వాటిని శుభ్రంగా తొడుములు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే బప్పనకాయ ఒక 150 గ్రాములండి. చిల్లీస్ 200 గ్రామ్స్ అయితే ఒక బప్పనకాయని 150 గ్రాముల వరకు తీసుకోవాలి. బప్పనకాయ ఎందుకు తీసుకోవాలి అంటే గ్రీన్ చిల్లీస్కి బైండింగ్ అనేది ఉండదు, కాబట్టి బప్పనకాయ తీసుకుంటే ఆ కారం కూడా తగ్గుతుంది. కాబట్టి బప్పనకాయ లేకపోతే గుమ్మడికాయ, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్ వరకు నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీటిలో గ్రీన్ చిల్లీస్ని, బప్పనకాయని, అలానే గార్లిక్ ఒక 10 క్లోవ్స్ తెల్లుల్లిపాయని వేసుకొని కొంచెం సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కొంచెం కారం కాబట్టి. వాటిని మూత పెట్టుకొని మనం ఒక 15 to 20 మినిట్స్ దాకా అలాగా మగ్గించుకోవాలండి. కొంచెం నీళ్ళున్నా ప్రాబ్లం లేదు, మళ్ళీ దాన్ని ఉడికిస్తాం కాబట్టి ఆ నీళ్ళు ఎవాపరేట్ అయిపోతుంది. అది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ బ్లెండర్లో మనము ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కొంచెం బరకగా ఉండకూడదు, అది పేస్ట్ అయిపోతుందండి, చక్కగా పేస్ట్ అయిపోతుంది. ఇంకా స్ట్రెయిన్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ ఇంకొక ప్యాన్ మనం స్టవ్ మీద పెట్టుకొని అదే ప్యాన్లో ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇప్పుడు మనం దీనికి కొంచెము షుగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి యాడ్ చేసుకోవాలి. కారం కాబట్టి షుగర్ కొంచెం బ్యాలెన్సింగ్ చేస్తుంది, కాబట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉంచడం లేదు కాబట్టి దాంట్లో మనం వెనిగర్ అయితే ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. 1/2 కప్పు అంటే 1/4 కప్ అండి మెజరింగ్లో. అది వేసుకొని ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెము స్ట్రాంగ్ అయింది అంటే ఆ టైంలో మనమైతే తీసేసుకోవాలండి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 to 4 months ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ